మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతుండడంతో ఇప్పటికే నల్ల బంగారు నేలైనటువంటి భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ అంతా కూడా బస్తీ బాటలో ప్రజల్లోకి వెళ్తూ ప్రజల సమస్యల్ని వినడమే కాకుండా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం గాంధీనగర్ ఏరియాలకు సంబంధించి ఏదైతే బాంబలగడ్డకు సంబంధించినటువంటి ఏరియాలో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. అదేవిధంగా గులాబీ శ్రేణుల్ని కూడా సమాయత్తం చేస్తున్నారు. వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికే అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఇక్కడ చర్చ జరుగుతున్నటువంటి వేళ మా అభివృద్ధి అనేది కేవలం శిలాఫలకాలకు పరిమితం కాలేదు, దీనిపైన నేను సవాల్కు సిద్ధం అని చెప్పేసి సవాల్ విసురుతున్నారు గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే గారు. దీనిపైన మీరే చెప్పారు. సవాలు విసురుడు, సవాలుకు సమాధానం చెప్పకుండా పోడు కాదు. ఈరోజు ఈ భూపాలపల్లి గత 2 సంవత్సరాలు ఎన్ని నిధులు తీసుకొచ్చినాం, ఏం అభివృద్ధి చేసినాం, కాయిదాలు చూపించాను. నోటి మాటలతో దబాయింపులతో కాదు. నేను గతంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏదైనా ఒక శాంక్షన్ వస్తే శాంక్షన్ లెటర్ ఇచ్చి ఇన్ని శాంక్షన్, ఇన్ని కోట్లు శాంక్షన్ అయింది, ఈ పనికి శాంక్షన్ అయింది, ఈ వర్క్ శాంక్షన్ అయింది చూపించినాం. పనులు కనబడుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. కొన్ని అసంతృప్తిగా ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు విమర్శలు చేయడం, మరి గత శాసనసభ్యుడు ఏం చేయలేదు, నేను అన్ని చేసినా చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఉత్తర ప్రగల్భాలు తప్ప. సో కేవలం ఉనికి కోసం మాత్రమే ఆరోపణలు తమ పైన చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. తప్పకుండా అంతే కదా. ఈరోజు 2 నెలలు ఏం చేయలే, కొత్తగా ఒక మున్సిపాలిటీకి ఒక నిధులు తెచ్చినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇప్పుడు కాగితాలు తెచ్చినాం, శిలాపలకాలు మేము వేసిన పనులకే నేను ఒక దగ్గర లంసంగా 30 కోట్లతో పనులకు ఒక శిలాపలకం వేస్తే ఆయన గల్లీ తిరుక్కుంటా ఈ రోడ్డు పోసినటువంటి పనులకు శిలాపలకాలు వేసుకొని నేను ఏం చేసినా చెప్పుకోవచ్చు. కానీ గతం 2 సంవత్సరాల నుంచి ఈ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లోన్స్ కానీ ఏమి కూడా తెచ్చి ఇక్కడ జరిగింది కానీ లేదు. గతంలో ఇప్పుడు మార్కెట్ ఉంది, అసంతృప్తి ఉంది, పూర్తి చేయాల్సిన బాధ్యత. ఈరోజు అక్కడ ఎలాంటి పనులు జరగకుండా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కమ్యూనిటీ పనులు ఉన్నాయి. ఈరోజు అసంతృప్తిగా ఉండేటువంటి రోడ్లు కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, 5 కోట్లు, ఒక పనికి 1 కోటి రూపాయలు అయితే అవుతుంది. అట్లాంటి పనులు గతంలో ఇప్పుడు అంబేద్కర్ సెంటర్లో నేను సిఎస్ఆర్ కింద తెచ్చిన నీళ్ళని తీసుకెళ్ళి ఆయన గన్పూర్ మండలంలో పెట్టుకున్నాను, అక్కడ ఆయన ఊరికి పెట్టుకున్నాను. అది ఇప్పుడు పని దాదాపు 2 నెలల నుంచి ఆగింది. ధర్నా కూడా చేశాం, ఆ రోడ్డు పనులు చేయండి, ఏ నిధులన్నా పెట్టి చేయండి. ప్రజలకు అసౌకర్యంగా ఉంది, ప్రజలు పోయేటట్టు సందులో యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇప్పటిదాకా అవుటర్ రింగ్ రోడ్డు ఆ రోజు జియో తీసుకొచ్చాం, ఇప్పటిదాకా అతిగతి లేదు. ఇట్లాంటి చాలా పనులు ఉన్నాయి. ఈరోజు మేము వచ్చినాం ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక బస్ డిపో తెచ్చినాం, ఒక డిగ్రీ కాలేజ్ తెచ్చినాం, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం, సింగరేణికి 2000 క్వార్టర్స్ కట్టినాం, డబుల్ బెడ్రూమ్లు 1000 కట్టినాం, పేదలకు అనేక కార్యక్రమాలు చేసినాం, ఒక జిల్లా కేంద్రం చేసినాం, ఒక కలెక్టర్ ఆఫీస్ పెట్టినాం, ఒక ఎస్పీ ఆఫీస్ పెట్టినాం. ఇట్లా అనేక చెప్పుకోవడానికి మీరు ఆయంలో ఇక్కడ చెప్పడానికి చేసిందని కనబడడానికి ఒక గుర్తింపుగా మీరు చేయండి. అప్పుడు ప్రజలు బైపాస్ రోడ్డుకు సంబంధించి కేవలం అది కాగితాలకే పరిమితమైంది, దాన్ని మేమే పూర్తి చేస్తాం అని చెప్పినట్టు కుండబట్టలు కొట్టినట్టు చెప్తున్నారు. ఏదైనా సంకల్పం ఉంటే ఒక జియో వస్తుంది, జియో వచ్చినాక భూసేకరణ జరుగుతుంది, భూసేకరణ అయినాక ప్రాసెస్ ఇనిషియేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేసినాం. ప్రభుత్వాలు అనేవి కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల కాలం మేము ఉండే 5 ఏళ్లలో కొన్ని చేసినాం. ఆ కాగితం తీసుకొచ్చినాం, నువ్వు అన్న కాగితం జియో తెచ్చినావు. ఆ జియోను పూర్తి చేయాల్సిన బాధ్యత నీది కదా. 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నావు? 2 ఏళ్ళ నుంచి నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నువ్వేం చేస్తున్నావు? నీ మంత్రులు ఏం చేస్తున్నావు? నీ బాధ్యత కదా. ఈరోజు దినం యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఈరోజు చాలా ఇబ్బంది జరుగుతున్నాయి. బైపాస్ వేస్తే ఈరోజు ప్రజలకు వెళ్ళాల్సిన అసౌకర్యాలు, మీరు జాతీయ రహదారులు అన్నీ కూడా చూస్తారు. ఎలాంటి విలేజ్ టచ్ లేకుండా పోతుంది. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంటర్నల్గా విలేజ్ నుంచి చేసింది. మనం ఈరోజు బాధ్యత నువ్వు చేస్తావా, ఎప్పుడు చేస్తావు? నేను చేస్తానా ఇప్పటి కూడా నీ పదవి కాలం మీద అదే మాట చెప్తాను. నీ పదవి ఉండేది ఇంకా 3 ఏళ్ళు చేసి పెట్టు. ఇవి కనుక చేయకపోతే 2028 అసలు తాను పోటీకి కూడా దిగను అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది చూద్దాం 28 ఎంత దూరం ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందే చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి దేవుని మీద ఒట్టేసి పటాలు ఇప్పిస్తా అని చెప్పేయండి. 2 ఏళ్ళు అయింది, రాలే. దేవుని మాట చెప్పుడు కదా, దేవుని మీదనే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసిన ప్రజలే చెప్తుండ్రు. కాబట్టి మాటలు చెప్పినంత సులువుగా పనులు జరిగాయి. పనులు చేయాలంటే సంకల్పం ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, చేయాలనే తపన ఉండాలి, అప్పుడు పనులు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జోరుగా చర్చ జరుగుతున్న వేళ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ప్రజలు కూడా ఒక ఊహాగానాలు, ఒక అపోహలు, భయాలు నెలకొన్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు, అనాలోచితమైనటువంటి స్టేట్మెంట్ చేస్తుంది. ఈరోజు జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ జరిగిపోయి 10 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ అన్ని కార్యాలయాలు కూర్చున్నాయి, అన్ని కార్యాలయాలు వచ్చినాయి, కలెక్టర్ వచ్చింది. ఒక జిల్లాకి ఏమేమి కావాలో అన్నీ కూడా చివరిగా రిజిస్ట్రేషన్ కూడా ఆఫీస్ కూడా లేకపోతే, లేబర్ ఆఫీస్ లేకపోతే నేను నా హయాంలో అన్ని ఆఫీసులను తెచ్చినాం. అన్ని పంచాయతీరాజ్ ఆఫీసులు, అన్ని సంఘాల అన్ని ఆఫీసులను తీసుకొచ్చి ఇక్కడ చేసినాం. ఇప్పుడు జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ మళ్ళీ చేయాలని ఇది ఒక రకమైనటువంటి సమస్యకు తెన్నతెట్టును కదిలించినట్టు అవుతుంది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్లో ఏం చేసుకుంటావో,
నువ్వు ఎక్కడైనా పట్టణాలు ఏం చేస్తావు, కానీ ఇక్కడ రూరల్ ఏరియాలో డిస్టర్బ్ చేస్తే అసలు అగ్నిగుండంగా మారుతాయి. భూపాలపల్లికి అగ్నిగుండంగా మారుతాం. ఎంత పెద్ద మూడైన మెడలు వంచి జిల్లా నిలబెడతాం. ఇప్పటికే బస్తీ బాటలో భాగంగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజల సమస్యల్ని వాళ్ళ గోడులు వింటున్నారు. సో ప్రజల తరపు నుంచి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది బస్తీ బాటకు సంబంధించి కావచ్చు, ఎన్నికలు రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించి? ఈరోజు ప్రజలు చాలా నిరాశతో 2 ఏళ్ళైంది కొత్త పెన్షన్ రాలేదు. 2 ఏళ్ళు భర్త చనిపోయిన విద్యార్థులు ఎదురు చూస్తాం పెన్షన్లు రాక. ఈరోజు పెన్షన్లు పెరిగాక బాధపడుతున్నారు. మహిళలకు 2500 ఇస్తారని ఆశ పెడితే ఓటేశారు. ఆ 2500 గురించి ప్రస్తావనే లేదు. ఈరోజు గ్యాస్ ఇస్తానన్నారు. గ్యాస్ మొదటి నెల 2 డబ్బులు పడితే గ్యాస్ డబ్బులు పడడం లేదు. ఈరోజు అనేక హామీలు ఇచ్చి చదువుకుల పిల్లల స్కూటీలు అన్నారు. ఇంకేమేమో హామీలు చెప్పారు. అసలు ఆ హామీలు వింటే అసలు 420 హామీలు 6 గ్యారెంటీలు చెప్పిండు. ఆ గ్యారెంటీలన్నీ కూడా ఈరోజు నిరుపయోగంగా ఉన్నాయి. ఈరోజు చాలా బాధలో ఉన్నారు ప్రజలు. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏదైతే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి దాని మీద దృష్టి పెట్టి ఎన్నికల హామీలు అమలు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు. లేకపోతే మాత్రం ప్రజల చేత ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండేటువంటి హక్కే ఓటు. ఆ ఓటు ద్వారానే ప్రభుత్వాలకు గుర్తు. సో ఫైనల్ గా అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి వారే ఇప్పుడు అక్రమ కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పడం ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తారు. ఎవరు అక్రమ కేసులు పెట్టిల్లో, ఎవరి యొక్క పనితీరు ఎలా ఉందో ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అన్నిటికీ ఈరోజు ఒక ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ నిధులతో రోడేస్తే మా పార్టీ నాయకుడి మీద అక్రమంగా కేసు పెట్టి జైలు పంపింది. దానికి ఎవరో సాక్ష్యాలు ఉన్నాయి. నా హయాంలో ఎవరిని సాధింపు చర్యలు కానీ అక్రమ కేసులు పెట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఎలాంటివి లేవు. నేనంతా కూడా పోలీస్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి తప్పు చేసిన వాళ్ళు నావాడైనా నీవాడైనా అని చెప్తాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో మాత్రం పోలీస్ అధికారులను అడ్డు పెట్టుకొని వేధింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వేధింపు చేసిన వాళ్లకు త్వరలోనే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఇదేమీ చాలా కాలం ఏం లేదు, 3 నెలల సంవత్సరాల కాలం అంటే సుస్థిమలకు అయిపోతుంది. మళ్ళా ప్రజలు పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తెలియదు. సో ఫైనల్ గా భూపాలపల్లి మున్సిపాలిటీ కోట పైన బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది అనుకోవచ్చు. ఎగిరేది బీఆర్ఎస్ జెండా. ఇక్కడ మెజార్టీ స్థానాలు గెలుస్తాం. ఏదైతే విమర్శలు చేయడం ఎవరైనా చేస్తారు, కానీ పనేంటో క్షేత్రస్థాయిలో చూపెట్టాలి అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ప్రజలకు సంబంధించి బస్తీబాట్లో వెళ్ళినటువంటి క్రమంలో ప్రభుత్వం పైన ఒక అసంతృప్తి వ్యక్తమవుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రాబోయేటటువంటి రోజులకు సంబంధించి ఖచ్చితంగా భూపాలపల్లి మున్సిపాలిటీ కోట పైన ఎగిరేది బీఆర్ఎస్ జెండే అని ధీమా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సోహిల్తో సమీర్ ఆది.